హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నంద్యాలలో పర్యటించిన సంగతి అందరికీ తెలిసిందే. నంద్యాల వైసీపీ అభ్యర్థి తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి అల్లు అర్జున్ ఈ నెల 11న తన భార్యతో కలిసి నంద్యాల వెళ్ళారు. నంద్యాల వెళ్ళి మరి ఆయనకు తన మద్దతును ప్రకటించారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నారని తెలిసి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు శిల్ప రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో శిల్ప రవిచంద్ర నివాస ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఓవైపు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా భారీ ఎత్తున జనం గుమిగూడడంపై ఈసీ సీరియస్గా స్పందించింది. ముందస్తు అనుమతి లేదన్న కారణంగా అల్లు అర్జున్ నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిపై కేసులు నమోదయ్యాయి. అల్లు అర్జున్ నంద్యాల పర్యటన తాజాగా పోలీసులకు కష్టాలు తెచ్చిపెట్టింది. నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారనే కారణంతో నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం డీజీపీని ఆదేశించింది. అలాగే శాఖాపరమైన విచారణ జరిపించాలని డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎస్పీతో పాటుగా ఎస్డిపిఓ రవీంద్రనాథ్ రెడ్డి, సిఐ రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ అంతమంది జన సమీకరణ చేయడంపై ఈసీ సీరియస్ అయింది. భారీ జన సమీకరణ జరుగుతోందని సమాచారం అందించలేదనే కారణంతో 2 కానిస్టేబుల్స్పై చర్యలకు ఆదేశించింది. ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పీ రవీందర్ రెడ్డి, 2 టౌన్ సిఐ రాజారెడ్డిలకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఎస్పీ కానిస్టేబుళ్లు స్వామినాయక్, నాగరాజులను ఉన్నతాధికారులు పిఆర్కు తరలించారు. ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసినట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు.